హాయ్ అండి. జేహెచ్ ఎలక్ట్రానిక్స్ రావులపాలెం. ఇది జేహెచ్ వాటర్ లెవెల్ కంట్రోల్, ఫుల్ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్. ఇది బీసీహెచ్ స్టార్టర్. ఇది దీనికి కలెక్షన్ ఎలాగ ఇవ్వాలనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డివైజ్లోంచి 5 వైర్లు వస్తాయి. డివైజ్ పైన బిగించాను. ఈ విధంగా బిగించుకోవాలి. 5 వైర్లు వచ్చినాయి. రెడ్, బ్లాక్, 2 బ్లూలు, గ్రీన్. ఇది బీసీహెచ్ స్టార్టర్. బీసీహెచ్ స్టార్టర్ స్విచ్ల విధానం ఇలా ఉంటుంది. ఇది గ్రీన్ స్విచ్, ఇది రెడ్ స్విచ్. దీనికి ముందుగుండగా గ్రీన్ స్విచ్ నుంచి ఈ రెడ్కి లూప్ ఉండేది. ఈ లూప్ నేను తీసాను. ఈ బ్లూ 2 వైర్లు ఇవ్వాలి. ఏ వైర్ ఎటు మారున్నా పర్వాలేదు. ఇక్కడ ఫేస్, ఈ ఫేసు ఎంసీబీ నుంచి తిరిగి వస్తుంది. దీనికి ఇవ్వడం వల్ల ఎప్పుడన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఎంసీబీ వెంటనే కంట్రోల్ చేస్తుంది. ఇది స్టార్టింగ్ కెపాసిటర్ అంటే గ్రీన్ వైర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది స్టార్టింగ్ కెపాసిటర్. ఈ బ్లూలు 2 లూప్ ఇచ్చుకున్న వాటికి ఇవ్వాలి. ఇంతే, కలెక్షన్ చాలా సింపుల్. ఈ బ్లాక్ వచ్చి ఇక్కడ న్యూట్రల్ ఉంది, న్యూట్రల్ ఇచ్చాను. కావాలంటే మీరు ఇన్పుట్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఒకసారి మీకు ట్రైల్ వేసి చూపిస్తాను. ఈ వాటర్ కంట్రోల్ లోడ్ అంతా దీని మీద ఉండదు. కేవలం ట్యాంక్లో సగం నీళ్ళు అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా ఆన్ చేస్తుంది. ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొకసారి ఆన్ చేసి చూపిస్తాను ఏ విధంగా పనిచేస్తుందో. ఇది ట్యాంక్లో వైరు. ఈ ట్యాంక్లో వైర్ కూడా కలెక్షన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. రెడ్, బ్లాక్, గ్రీన్. ట్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఈ బాల్స్ ఇవి ట్యాంక్లో ఇలాగ ఎలాడుతూ ఉంటాయి. ఇది ట్యాంక్ మైన్ లెవెల్లో పెట్టుకోవాలి. అంటే ట్యాంక్లో సగం నీళ్ళు ఏదో ఆన్ అయిపోతుంది. ఇది పై లెవెల్లో పెట్టుకోవాలి. ఇది పై లెవెల్. ఈ 4 వైర్లు కూడా ట్యాంక్ పైన బెజ్జం పెట్టుకుని బయటికి తీసుకురావాలి. ఇది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కలెక్షన్ ఈ విధంగా ఇవ్వాలి. అంటే కింద బాల్ది పై బాల్ది కామన్ చేసి నేను రెడ్కి ఇచ్చాను. ఈ బ్లాక్ వైరుకి ఈ బాలు కింద వైరు గుర్తుపెట్టుకోవాలి. కింద బాల్ వైర్ ఇది, పై బాల్ వైర్. ఇది పై బాల్ కాబట్టి నేను 3 వేసుకున్నాను. అంటే గ్రీన్ పంపించాను. ఈ విధంగా కలెక్షన్ ఇచ్చుకోవాలి. ట్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఇది డివైజ్. ఇది ఆటోలో పెడుతున్నాను. ఆన్ అయ్యేటప్పుడు టైం తీసుకుంటుంది. ఇది పై లెవెల్, ఇది కింద లెవెల్. అంటే ప్రస్తుతానికి ట్యాంక్లో నీళ్ళు లేనట్టు లెక్క. ఆన్ చేసిన తర్వాత కనీసం లేదంటే 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇది పై లెవెల్. ఆన్ అయిపోయింది మోటార్. మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ముందుగుండగా యామ్స్ వాటర్ కంట్రోల్ వేయకముందు ఎంత తీసుకుంటుంది, వాటర్ కంట్రోల్ వేసిన తర్వాత కూడా అంతే యామ్స్ తీసుకోవాలి. మీరు లాస్ట్ని చెక్ చేసుకోవాల్సిన పద్ధతి. ఇది ఫస్ట్ ములుగుతుంది, ఇది తర్వాత ములుగుతుంది. టైం తీసుకుంటుంది, వెంటనే ఆగదు. మోటార్ రన్ అవుతుంది. ఇప్పుడు అంటే ట్యాంక్ ఫుల్ అయిపోయినట్టు. ములిగిన 15 సెకండ్ల వరకు ఆగదు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోయింది. కాసేపటికి వాటర్ తగ్గుతుంది. ఈ వాటర్ తగ్గిన తర్వాత ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఆన్ అయిపోయింది. వాటర్ ఇక్కడ వరకు ఉంది. ఏ కారణం చేత మనం మర్చిపోతాం. మళ్ళీ వాటర్ దీన్ని తగిలి మళ్ళీ ఫుల్ అయిపోతుంది. మనం మర్చిపోయిన తర్వాత ఇది కూడా మునిగిపోయి మళ్ళీ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇది మునిగిన తర్వాత కూడా టైం తీసుకుంటుంది. ఆగిపోయింది. మీకు ఎప్పుడైనా మోటార్ కావాలనుకున్నప్పుడు బైపాస్లోకి వెళ్ళక్కర్లేదు. అక్కడ ఫుల్ సిగుంతుంది. ఈ ఫుల్ సిగుతున్నప్పుడు మోటార్ ఆన్ అవ్వదు.
అప్పుడు కూడా ఆన్ అవ్వాలంటే బైపాస్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా వాటర్ ఫుల్లో ఉండదు, అలా డౌన్ అవుతూ ఉంటుంది. కాసేపటికి ఎంతో కొంత డౌన్ అయిపోద్ది. ఈ డౌన్ అయిన తర్వాత కంపల్సరీ మనం ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయింది. మళ్ళీ ట్యాంక్ మునిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయింది. ఇది ఈ విధంగా వర్క్ చేస్తుంది. జేహెచ్ వాటర్ లెవెల్ కంట్రోల్. దీని మోడల్ వచ్చి ఇది 2 years గ్యారెంటీ ఉంటుంది, వారంటీ కాదు గ్యారెంటీ ఉంటుంది. దీని మోడల్ వచ్చి WLC 004 మోడల్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది BCH స్టార్టర్కి కలెక్షన్ ఈ విధంగా ఇవ్వాలి. వేరే స్టార్టర్కి వేరేగా ఉంటుంది, LNT ఓల్డ్కి వేరేగా ఉంటుంది. అది వేరే వీడియోలో నేను మీకు చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. JH ఎలక్ట్రానిక్స్, రావులపాలెం.